S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కవడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు అంగం ముందు భాగంలో ఏదైతే ఉందో రెడ్గా ఉంది, రెడ్డిష్గా ఉంది, ఇది ఏమి ఇన్ఫెక్షన్ నాకు అర్థం కావడం లేదు సార్, చెప్పండి అని కొంతమంది నన్ను క్వశ్చన్ అయితే అడిగారు. ఈ వీడియోలో సో ఆ ప్రాబ్లం ఏమైంటుంది, ఏమి ఇన్ఫెక్షన్ అయింటుంది, రెడ్డిష్గా ఉంది. సో మీకు వీడియోలో డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినైతే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని ఇంకపోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళినట్టయితే అంగం ముందు భాగంలో రెడ్డిష్గా ఉంది, ఏమైంటుంది అడిగారు. చూద్దామండి ఒక్కొక్కటిగా. సో ఇక్కడ వచ్చేసి రీసెంట్గా ఒక 3-4 మెంబర్స్ నాకైతే కాల్ చేశారు. కొంతమంది క్లినిక్ కూడా విజిట్ చేశారు, జస్ట్ ప్రాబ్లం చూపించారు. అంగం మీద ఆ 4 హెడ్ ఉంది కదా, ఆ 4 హెడ్ మీద రెడ్డిష్గా ఉంది. సో ఇది ఏమి ఇన్ఫెక్షన్ అంటే నేను కౌన్సిలింగ్ అయితే చేశాను. సో కౌన్సిలింగ్ అయ్యాక సో రకరకాల రీజన్స్ అయితే చెప్పుకుంటూ వచ్చాడు. ఒకటండి, మీరు మాస్టర్బేట్ చేసిన నార్మల్గా ఈ ఏదైతే ఉందో 4 హెడ్ మీద 4 స్కిన్ ఉంటుంది. కొంతమందికి మాస్టర్బేట్ చేస్తున్నప్పుడు 4 స్కిన్ ఎక్కువగా బ్యాక్ సైడ్ అనేది వెళ్ళదు, కొంతమంది పుష్ చేస్తే తప్ప వెళ్ళదు. సో నార్మల్గా మాస్టర్బేట్ చేస్తున్న వాళ్ళు, హెవీగా మాస్టర్బేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో చేసుకుంటున్నారు కదా. సో ఇలా హెవీగా మాస్టర్బేట్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి 4 స్కిన్ వెనక్కి వెళ్ళి బ్యాక్ సైడ్కి వెళ్ళి అక్కడ రఫ్ ఎక్కువగా చేయడం వల్ల హ్యాండ్ తోటి ఒక్కోసారి ఆ పెనిస్ 4 హెడ్ రెడ్డిష్ అయిపోతుంది. ఒక్కోసారి నైట్ టైంలో రాత్రిపూట ఎరెక్షన్స్ వచ్చినప్పుడు మెల్లంగా 4 స్కిన్ వెనక్కి వెళ్ళి ఆ 4 హెడ్ ఏదైతే ఉందో కొంచెం పెనిట్రేట్ అవ్వడం వల్ల సో అక్కడ కూడా రెడ్డిష్గా అయిపోతుంది. అది ఒక్కొక్కసారి ఆ పెనిస్ 4 హెడ్ అనేది రెడ్డిష్ అవ్వడం కామనే, బట్ అక్కడ మీకు డాట్స్గా ఉంటుంది. సో అది బెలనైటిస్ ఇన్ఫెక్షన్గా చెప్పుకోవచ్చు, బట్ ఒక్కోసారి రెడ్డిష్గా అవుతూ ఉంటుంది, కామన్, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో ప్రతిదీ మీరు ఇన్ఫెక్షన్ అని భయపడకండి. ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేసి, సార్ నాకు రెడ్డిష్గా ఉంది, ఇది ఇన్ఫెక్షన్ ఏమో అడుగుతున్నారు. లైట్గా అప్పుడప్పుడు రెడ్డిష్గా ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, అది కామనే, పెద్దగా దానివల్ల ప్రాబ్లం అయితే ఏముండదు. మీకు సిమ్టమ్స్ ఏమైనా ఉందో చూసుకోండి, మంట కానీ, ఎక్కువ దురద కానీ, కొంచెం అనీజీగా లేదా వైట్గా ప్యాచెస్ టైప్లో రావడము, డాట్స్లో ఉండడము. సో ఇలా ఏమైనా పర్టికులర్గా సిమ్టమ్స్ ఉందా ఐడెంటిఫై చేయండి. సిమ్టమ్స్ ఉందా, లక్షణాలు ఏమైనా ఉన్నాయి చూడండి. ఇలా లక్షణాలు ఉంటేనే మీకు ఆ ప్రాబ్లం ఉన్నట్లు, ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లు, లేదా మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఓకేనా? అప్పుడప్పుడు ఏదైతే ఉందో సో ఆ పెనిస్ 4 హెడ్ని డిస్టర్బ్ చేయడం వల్ల అంగం ఎరెక్షన్స్ వస్తుంటాయి కదా, సో గట్టి పడుతుంది కదా, అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తుంటాం కదా. సో డ్రెస్ అనేది ఏదైతే ఉందో మీరు వేసుకుని ఇన్నర్ వైర్స్ అనేది తగులుతూ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి రెడ్డిష్ అవ్వడం కామన్. సో దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఒకవేళ పర్టికులర్గా సిమ్టమ్స్ ఏమైనా ఉంది, ప్రాబ్లం ఉంది, మీరు ఒకవేళ సెక్సువల్గా ఎవరితోనే ఎక్స్పోజ్ అయ్యారు, ప్రాబ్లం ఖచ్చితంగా ఉంది అని మీకు డౌట్ అనిపిస్తే మీ డాక్టర్ని విజిట్ చేయండి, లేదా మన వీడియోస్లో నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. ఓకేనా? సో నేనైతే ఏ ప్రాబ్లం ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు. సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.